పర్యటన తర్వాత భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లకు మంచి విశ్రాంతి దొరికింది. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ కు ముందు సుమారు 7 వారాల రెస్ట్ దొరికింది. దీంతో ఈ ఖాళీ సమయాన్ని ఆటగాళ్లు ఆస్వాదిస్తున్నారు. అయితే బంగ్లాదేశ్తో సిరీస్ తర్వాత భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్తో తలపడనుంది. ఈ 2 సిరీస్లు కూడా భారత్ వేదికగానే జరగనున్నాయి. కానీ వీటి తర్వాత అసలు సిరీస్ సిరీస్ జరగనుంది. ఆస్ట్రేలియా వేదికగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. గత 2 పర్యాయాలు ఆస్ట్రేలియా గడ్డపై ఓడించిన భారత్ హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 3 ఫైనల్ చేరడానికి ఇరు జట్లకు ఈ సిరీస్ ఎంతో కీలకం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ పై అందరి దృష్టి నెలకొంది. ఎవరు గెలుస్తారు, ఎవరు పైచేయి సాధిస్తారు అని అంతా అంచనాలు వేసుకుంటున్నారు. ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సైతం స్పందించాడు. పాట్ కమిన్స్ సారథ్యంలో ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టు గత 2 సిరీస్ల్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని చూస్తుందని వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పాడు. గత 2 పర్యాయాలు ఈ సిరీస్ ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అవుతుందని అంటున్నాడు పాంటింగ్. అలాగే 5 టెస్టులు జరగడం అనేది కూడా కీలకమైన విషయం. ఎందుకంటే గత 2 పర్యాయాలు 4 టెస్ట్ మ్యాచ్ల చొప్పున జరిగాయి. దీంతో ఈసారి సిరీస్ ఆసక్తికరంగా మారుతుంది. డ్రా ఫలితాలు ఎక్కువగా వస్తాయో లేదో తెలియదు, కానీ నేనెప్పుడూ ఆస్ట్రేలియా గెలవాలనే కోరుకుంటా. అందుకు అనుగుణంగానే సలహాలు ఇస్తా. ఒక మ్యాచ్ డ్రా కావచ్చు, లేదా ప్రతికూల వాతావరణ కారణంగా ఫలితం రాకపోవచ్చు. కానీ సిరీస్ మాత్రం ఆస్ట్రేలియాదే 3-1తో గెలుస్తుందని భావిస్తున్నా అని రికీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు.